వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం చిన్నరావుపేట మండలం చిన్నరావుపేట గ్రామం వరంగల్ జిల్లాలో ఉండడం జరిగింది. మన వార్డు నెంబర్ అయిన సురేందర్ గారు 9వ వార్డుకు చెందినవారు. నమస్తే సార్, బాగున్నారా సార్? గత 5 సంవత్సరాలుగా మీరు మీ గ్రామానికి సైడ్ డ్రైనేజ్ చేసాము, వాటర్ ఫెసిలిటీ చక్కగా తీసుకున్నాం, వీధి లైట్లు చాలా అద్భుతంగా చేసుకున్నాము. గత 20 సంవత్సరాలలో సైడ్ కాలువలు మేము నిర్మించుకొని చాలా అద్భుతంగా చేసుకున్నామండి. మళ్ళీ అవకాశం వస్తే ఇంకా సైడ్ పోల్స్ వేయాలి, ఇంకా సైడ్ కాలువలు ఇంకా నిర్మించాలి, కొన్ని సిసి రోడ్లు ఆగిపోయినా అవి చేయాలి. ప్రజలకు ఇంత సేవ చేయాలని కోరిక ఉంది. అవకాశం ఇస్తే చేస్తాం. మరి ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గ్రామంలో ముఖ్యంగా వచ్చేసి సైడ్ డ్రైనేజీ బాగుందండి. సైడ్ డ్రైనేజీను మన పాకాల వాగుపై వంతెన నిర్మాణం ఒకటి కావాలి, అదొకటి. వీధి లైట్లు పర్లేదు బాగానే ఉంది. స్తంభాలు కొన్ని చోట్ల స్తంభాలు వేయాలి. సైడ్ డ్రైనేజీను సీసీ రోడ్డు కొన్ని మరికొంత చోట సీసీ రోడ్డు వేయాలి. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్లో మీరు నిల్చోవాలని అనుకుంటున్నారా? నిల్చుంటా స్వామి, నిల్చుంటా. ప్రజల అవకాశం ఇస్తే నిల్చుంటా. గెలిస్తే వాళ్ళకి సేవ చేయాలని మళ్ళీ కోరిక ఉంది. వాళ్ళు ఓటేసి గెలిపిస్తే సేవ చేస్తారు. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? మా ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదర్శం మేరకు పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు చాలా కోఆపరేషన్గా ఉండి అన్ని వనరులు సమకూర్చినారు. ఆయన రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన వచ్చేదంటే పాకాల వంతెన నిర్మాణం అయిపోయేది ఉండే. మళ్ళీ వచ్చి పాకాల వంతెన నిర్మాణం చేస్తారని మాకు ఇప్పటికీ కూడా ఆశాభావం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.